ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి చెప్పండి? ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి ఈ రీజన్ లో? 1. సో కాబట్టి 1 చెప్పారు కదా, 1 కరెక్ట్ యాక్చువల్ గా. ఓకే, సో ఇవి అవైలబిలిటీ జోన్స్ కాదండి, దీస్ ఆర్ డేటా సెంటర్స్ బై ద వే. నేను అదే మీకు చెప్తున్నాను ఇక్కడ. మీకు ఒక అవైలబిలిటీ జోన్ లో ఒకటి లేదా మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్ అండి. ఒక అవైలబిలిటీ జోన్ కి ఇంకో అవైలబిలిటీ జోన్ కి మధ్య డిస్టెన్స్ వచ్చి 100 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ఉండాలి కదా, ఉంటుంది. అంటే మినిమం 100 కిలోమీటర్లు కాదండి. ఇప్పుడు నేనేమంటాను, 1A నుంచి 1B కి 50 కిలోమీటర్లు అయి ఉండొచ్చు, వేర్ 1B నుంచి 1C కి 10 కిలోమీటర్లు, ఏదైనా సరే 100 కిలోమీటర్లు లోపల ఉండాలా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏడబ్ల్యూఎస్ రీజియన్ అంటే ఒక రీజియన్ లోపల మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్స్ ఉంటాయి. ఈ డేటా సెంటర్ అంటే ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను మరి ఈ విధంగా? రేపు పొద్దున మనం ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, వేరే వేరే అవైలబిలిటీ జోన్ లో పెడతాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సింపుల్ గా ఇక్కడ ఒక సర్వరు, ఇక్కడ సర్వర్ పెడతాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు కంటిన్యూస్ గా రెండు అవైలబిలిటీ జోన్స్ మీకు డౌన్ అయిపోయినా కూడా మీ అప్లికేషన్ డౌన్ అవ్వదు. ఎందుకంటే 3 అవైలబిలిటీ జోన్లు డౌన్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. ఇప్పుడు దా జరగలేదు 3 అవైలబిలిటీ జోన్ మొత్తం డౌన్ అవ్వడం. సో కాబట్టి రేపు పొద్దున మొన్న ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటంటే, ఓకే, మీకు మిమ్మల్ని ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలా AWS లో. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ AWS డిజైన్ చేయాలా, మీరు ఏమేమి కాంపోనెంట్స్ వాడతారు, ఏమేమి సర్వీసెస్ వాడతారు AWS లో, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. అదొక్కటే మీకు 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పోతుంది బేసిక్ గా. ఎందుకంటే అన్ని కూడా ఏది ఎప్పుడు ఏం చేస్తున్నా అంతా కూడా A to Z ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. మీకు VPC వాడొచ్చు, EC2 వాడొచ్చు, క్లౌడ్ వాచ్, లేదా క్లౌడ్ కాన్ఫిగ్, క్లౌడ్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంబైన్ వాడతాము. ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అనమాట మీకు. సో దానికి రెడీగా ఉండాలి. సో లైక్ దిస్ మీకు ఎన్ని ఉన్నాయండి, 17-18 రీజన్స్ ఉన్నాయండి. మీకు 17-18 రీజన్స్ ఉంటాయి. అట్లీస్ట్ ప్రతి దాంట్లో కూడా అట్లీస్ట్ 2 అవైలబిలిటీ, మోస్ట్ వాటిలో 3 ఉన్నాయి అవైలబిలిటీ జోన్లు, 1-2 వచ్చి 2 ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది వచ్చి నార్త్ వర్జీనియా. మీకు నార్త్ వర్జీనియాలో వచ్చి మీకు 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి. మీరు కిందకు వచ్చారనుకోండి, కిందకు వస్తే చూడండి 1, 2, 3, 4, 5, 6 ABCDEF 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇది అన్నిటికంటే పెద్ద రీజన్ యాక్చువల్ గా. మిగతా అన్నిట్లో కూడా మీరు చూసినట్లయితే 3 లేకపోతే 2 ఉంటుందండి బై ద వే. నౌ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీరేమనుకుంటారు, నేను ఒకే అవైలబిలిటీ జోన్ లో ఒక సర్వర్ పెట్టుకున్నాను, ఒకవేళ ఆ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే ఆ సర్వర్ అనేది వేరే అవైలబిలిటీ జోన్ కి ఫెయిల్ ఓవర్ అంటే మూవ్ అయిపోతుందా అంటే ఆన్సర్ ఈస్ నో, అలా కుదరదు. సో కాబట్టి మీ అప్లికేషన్ వచ్చి ఒకే సర్వర్ లో రన్ అవుతుంది, అది ఒకే అవైలబిలిటీ జోన్ లైక్ ఇక్కడ ఉందనుకోండి. అదే టైంలో మీకు ఈ అవైలబిలిటీ డ్యూ టు సమ్ రీజన్ ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, మీకు దాంతో పాటు మీ అప్లికేషన్ కూడా డౌన్ అవుతుంది. అందుకే రికమెండెడ్ ప్రాక్టీస్ ఏంటంటే మన అప్లికేషన్ ఎప్పుడు మల్టిపుల్ అట్లీస్ట్ 2 సర్వర్లు పెట్టుకోవాలా, అది కూడా వేరే అవైలబిలిటీ జోన్స్ లో ఉండాలా. టు అవాయిడ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు, SPOF అంటారు. అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక అవైలబిలిటీ జోన్ పోతే మొత్తం డౌన్ అయిపోతాయి కదా, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు బై ద వే. ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 3 సర్వర్ని 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఒకేసారి 2 అవైలబిలిటీ జోన్లు డౌన్ అవడం అనేది చాలా అరుదు కాబట్టి. ఓకే, ఇదండి మీరు చూసినట్లయితే AWS రీజియన్స్ గురించి యాజ్ వెల్ as మీకు అవైలబిలిటీ జోన్స్ గురించి. అర్థమైందా అండి? ఎనీ క్వశ్చన్స్? ఏమన్నా అర్థం కాలేదా ఇక్కడ? ఈజ్ ఇట్ క్లియర్? రీజియన్స్, అవైలబిలిటీ జోన్ క్లియరా? yes రాజేష్ అండి ఇక్కడ. సో మీరన్నట్టు ఇప్పుడు అవైలబిలిటీ జోన్ లో మీరన్నట్టు 1 or మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. సో మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఒక మిషన్ ఏ డేటా సెంటర్ లో ఉండాలనేది డజంట్ కేర్, అంతే కదా. మన అవైలబిలిటీ జోన్ మాత్రమే కంట్రోల్ ఉండదండి. మీకు ఆ కంట్రోల్ ఉండదు.
సో కాబట్టి అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. బట్ మన కంట్రోల్ ఏ లెవెల్ వరకు ఉంటుందంటే పలానా అవైలబిలిటీ జోన్ లో డిప్లాయ్ చేయి అంతవరకే ఉంటుంది తప్పితే ఆ అవైలబిలిటీ జోన్ లో ఎన్ని ఉంటాయో డేటా సెంటర్ దేనికి వెళ్ళాలా ఆ ఆపర్చునిటీ మనకు ఉండదు అక్కడ. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ గైస్, అర్థమైందండి? చాలా ఇంపార్టెంట్ అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజన్స్. ఇస్ ఇట్ క్లియర్? సాయినాథ్ అండి. చెప్పండి. ఇక్కడ థింగ్ ఏంటంటే ఒక జోన్ కి ఇంకో జోన్ కి కనెక్షన్ అనేది ఉంటుందా? ఒక జోన్ కి ఇంకో జోన్ కే కాదండి, అన్ని రీజన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న మొత్తం రీజన్స్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై ద వే, మొత్తం ఏ టు జెడ్ గా. కాకపోతే మనం ఒక రీజన్ లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ చాలా తక్కువ లేటెన్సీతో, అంటే తక్కువ లేటెన్సీతో కనెక్ట్ అయ్యి, లేటెన్సీ అంటే మీకు బిట్వీన్ స్పీడ్ అనమాట, చాలా ఎక్కువ స్పీడ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో కాబట్టి అన్ని రీజన్స్, అన్ని అవైలబిలిటీ జోన్స్ ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి. మీరేం చేయాల్సిన పని లేదు. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో నేను డేటా సెంటర్ 1 మీద ఒక సర్వర్ లాంచ్ చేశాను. డేటా సెంటర్ ఇక్కడ సౌత్ 1B లో ఇంకో సర్వర్ లాంచ్ చేశాను. సో ఇంటర్ కనెక్ట్ ఉంటాయి కాబట్టి ఒకటి డౌన్ ఉన్నప్పుడు ఇంకోటి ఆటోమేటిక్ గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటారు అసలు? సో అట్లా కుదరదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగింది తీసుకున్నాయి అనుకోండి, ఇప్పుడు ఇదొక సర్వర్ ఉందనుకోండి. ఓకే, మీరేమంటున్నారు, ఈ సర్వర్ పోతే ఆ సర్వర్ అవుతుందా అప్ అవుతుందా అంటే ఆబ్వియస్ గా ఆ రెండింటి మధ్య ఏదో కమ్యూనికేషన్ ఉండాలి కదండి. తెలియాలి కదా దానికి ఇది డౌన్ అయిపోయిందని, అవునా కాదా? సంథింగ్ షుడ్ బి దేర్. సో కాబట్టి అది మీ అప్లికేషన్ లెవెల్లో కాన్ఫిగర్ చేసుకోవాలి తప్పితే జనరల్ గా లెట్స్ పుట్ లైక్ దిస్, నేను ఇక్కడ ఒక విండోస్ సర్వర్ 1 పెట్టాను, ఇక్కడ ఇంకో విండోస్ సర్వర్ పెట్టాను. డ్యూ టు సమ్ రీజన్ ఈ అవైలబిలిటీ జోన్ అంతా కూడా డౌన్ అయిపోయింది. మీకు టోటల్ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయింది బై ద వే. ఓకే, అటువంటప్పుడు ఆటోమేటిక్ గా మీకు దానికి వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ మనకు ఉంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది, బట్ ఆటోమేటిక్ గా తెలియదు కాదనమాట బై ద వే. మీలో కొంతమంది అనుకుంటారు యాక్చువల్ గా, సార్ ఇది అన్యాయం కదా అని. సో మీరు ఎంతమంది అనుకుంటున్నారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వర్ ఉందనుకోండి, ఒకవేళ ఈ అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోతే ఇది ఆటోమేటిక్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి అని బేసిక్ గా అవ్వాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అందరూ అనుకుంటారు కదా, అంతే కదా. అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అవ్వాలి, అవునా? కరెక్టేనా? అవునండి, ఓకే, ఫేర్ ఎనఫ్. సో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, కంప్లీట్లీ యాక్సెప్ట్. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇది పోయినప్పుడు ఈ మెషిన్ ఇంకొక అవైలబిలిటీ జోన్ కి వెళ్ళాలి అనుకుంటే బేసిక్ గా అక్కడ నేను బ్లాక్ చేసి ఉండాలిగా ఎంతో కొంత రిసోర్స్, అవునా కాదా అండి? మీకు ఇప్పుడు ఇది ఈ సర్వర్ వచ్చి 2 GB ర్యామ్ లేకపోతే 2 CPU ఉందనుకోండి, ఎంతో కొంత యూజ్ చేస్తుంది కదా. ఇది ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు బేసిక్ గా మీ ఇంట్లో కరెంట్ పోయింది, పక్కింట్లో పోయి పడుకోవాలంటే ఆ ఇంట్లో ఖాళీ ఉండాలిగా. సో మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మీ ఇంట్లో కరెంట్ పోయింది, పక్కింటి పోయి చదువుకోవాలా, అక్కడ ఖాళీ ఉంటేగా చదవగలరు. అలాగే ఇక్కడికి వెళ్ళాలిగా. సో ఆ ఎక్స్ట్రా మీకు రిజర్వ్ చేసి పెడతారు కదా, దానికి డబ్బులు కట్టడానికి మీరు రెడీగా ఉన్నారా అనేది క్వశ్చన్ వస్తుంది, అవునా? అవును సార్ మేము కట్టడానికి రెడీగా ఉన్నాం అన్నప్పుడు అప్పుడు హాయిగా మీరు ఏం చేయొచ్చు, ఇంకో కాపీ పెట్టుకోండి సరిపోద్దిగా. ప్రాబ్లం ఉంది, ఎలా కట్టడానికి డిసైడ్ అయ్యారు, ఇంకో మిషన్ పెట్టుకోండి సరిపోతుంది కదా. లాజిక్ అర్థమైందండి ఇక్కడ? అంటే ప్యారలల్ గా రన్ అవుతుందా సార్? ప్యారలల్ అంటే మీరు ఇంకో సర్వర్ పెట్టుకొని పైన లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి డౌన్ అయిపోతే రెండో దానికి ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. తర్వాత అర్థం. అంటే అవైలబిలిటీ జోన్ లో మూడింటికి కలిపి లోడ్ బ్యాలెన్సర్ కామన్ గా ఉంటుందా? సపరేట్ పెట్టుకోవచ్చు, ఒకటే లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవచ్చు. సో అది మీకు చిన్నగా తెలుస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో మీ టైం బాగాలేక నాలంటోడే ఇంటర్వ్యూకి తెలియడు అనుకోండి, ఇలాంటి చిరాకు పెట్టే క్వశ్చన్ ఒకటి అడిగారు అనుకోండి, బేసిక్ గా ఓకే ఇదంటే మీరు చెప్పాల్సింది ఎస్. సో మనకి ఆటోమేటిక్ గా ఫెయిల్ ఓవర్ కాదు, కానీ అలా అవ్వాలి అనుకుంటే అక్కడ నేను రిజర్వ్ చేసి ఉండాలి కదా, క్లయింట్ ఎక్స్ట్రా కనెక్ట్ చేయాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. అందుకని అది అవాయిడ్ చేయడానికి ఓకే మీరు ఎలాగ డబ్బులు కట్టడానికి తయారయ్యారు కాబట్టి రెండో సర్వర్ పెట్టుకోండి అని చెప్తాను అనమాట. సో కాబట్టి లెట్ మీ టెల్ యూ, AWS అనే కాదండి, AWS, అజూరు, GCP ఎక్కడికన్నా పోండి, మీకు ఒక రీజన్ ఆర్ ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే అన్ని మెషిన్లు ఇంకో అవైలబిలిటీ జోన్ కి ఫెయిల్ ఓవర్ అయ్యే కాన్సెప్టే లేదు. మీరే మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకొని దాన్ని లోడ్ బ్యాలెన్సర్ ముందు పెట్టుకొని చేసుకోవాలి తప్పితే నార్మల్ గా అయితే కుదరదు.
అందరికి అర్థమైనట్టేనా మిత్రం? ఎస్, అర్థమైంది సార్. I mean, in AWS నా క్లస్టరింగ్ ప్రాసెస్ ఉందా లేకపోతే there is no. AWS లో లేదండి, ఏ క్లౌడ్ లో Okay. లేదు. మీరు కాన్ఫిగర్ చేసుకోవాలా ఓఎస్ లెవెల్లో సపరేట్ గా. అదే నేను ఇందాక అప్లికేషన్ లెవెల్ అని చెప్పాను బేసిక్ గా. సో కాబట్టి క్లస్టర్ ఉంది, కానీ మీరు కాన్ఫిగర్ చేసుకోవాలా. AWS ఏం చేస్తుంది, మీకు ఇక్కడో సర్వర్ ఇక్కడ సర్వర్ ఇస్తుంది. ఆ రెండింటిని పెళ్లి చేసే బాధ్యత మీది, AWS తీసుకోదు. ఓకే, ఓకే. లోడ్ బ్యాలెన్స్ అనేది ఒక సర్వర్ అయినా లేకపోతే ఇప్పుడు కాదండి, వదిలేయండి. ఇప్పుడు అనవసరం కన్ఫ్యూజన్ వస్తుంది, తర్వాత మాట్లాడండి. ఇంకా చాలా ఎస్ సంపత్ ఇక్కడ అవైలబిలిటీ చెప్పండి సంపత్. సారీ సంపత్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డేటా సెంటర్ 1 డేటా సెంటర్ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చాం కదా, 1 2 ఇచ్చాం కదా. సో సేమ్ డేటా స్టోర్ అవుతుందా? డేటా సెంటర్ లో మనం డీబీ క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక దాంట్లో సర్వర్ మొత్తం అన్ని మనం సెటప్ చేసుకుంటాం కదా. సో మనం ఎప్పుడైతే ఓకే ఒక రీజన్ లో ఫెయిల్ అయినప్పుడు డేటా సేమ్ కాపీ అవుతుందా సెంటర్ 1 సెంటర్ 2 లో మనం డిఫైన్ చేసినప్పుడు? నార్మల్ గా అయితే EBS వాల్యూమ్ అయితే కాదండి. సో మీరు ఏంటంటే మీరు స్నాప్ షాట్ తీసుకొని ఉంటే దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు, అది కాపీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా మనకి ట్రాఫిక్ ఎలా స్విచ్ అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, వేరే రీజన్ కి మనం ట్రాఫిక్ స్విచ్ అవుతుంది కరెక్ట్ అది, బట్ అక్కడ ఎగ్జాక్ట్ గా సేమ్ డేటా ఉండాలి కదా అక్కడ. ఎందుకు ఉండదండి? సో మీకు సో ఇక్కడ ఒక సర్వర్ పెడతారు, మీరు ఇక్కడ ఒక సర్వర్ పెడతారు. బై ది వే దేని డేటా దానికే ఉంటుంది. రెండిటికి కామన్ డేటా ఉండాలంటే మీరు కింద డేటా కామన్ గా ఇచ్చుకోవాలి కదా, క్లస్టరింగ్ సొల్యూషన్. అప్ టు డేట్ మెయింటైన్ చేస్తారా ఎలాగా? జస్ట్ అదొక్కటి తెలియాలి. సో డేటా మీకు ఈ స్పాట్ లో ఇప్పుడు సర్వర్ డౌన్ అయిపోయింది, ఓకే. సో ట్రాఫిక్ మొత్తం స్విచ్ అవుతుంది, మనం దానికి తగ్గ స్పేస్ అన్ని మొత్తం అన్ని ప్రొవైడ్ చేసాము కావాల్సిన మొత్తం. సో అప్ టు డేట్ డేటా ఉంటుందా, మనం డిఫైన్ చేసుకోవాలి అది? AWS లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయండి. EBS, EFS చాలా ఉంటాయి. ఒక్కొక్క దానికి SLL మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి దిస్ ఈజ్ నేను చెప్పాలంటే మీకు స్టోరేజ్ అన్నిటి మీద అవగాహన ఉండాలి. సో ఇట్ ఈస్ ఏ వెరీ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇప్పుడు కాదు, నేను మీకు EC2 స్టోరేజ్ చెప్పినప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ద మూమెంట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, ఎందుకంటే ఫర్ ద మూమెంట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అట్ హై లెవెల్, ఓకే, ఇక్కడ మనం మన అప్లికేషన్ అంటే మన వెబ్సైట్ ఉందనుకోండి, మన వెబ్సైట్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేస్తూనే ఉండాలి. ఏదైనా అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే అంటే మనం మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేసి ఇలా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో పెట్టుకోవాలి. వెనక ఏ డేటా సెంటర్ వాడుతుందో మనకు అనవసరం. మీకు ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఏ డేటా సెంటర్ మీకు సంబంధం లేదు యాక్చువల్ గా. బట్ ఎస్, మీ 3 సర్వర్లు ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ మీకు డౌన్ అయిపోతే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నౌ రీజన్ లోనే ఉండాలి సర్వర్స్ మనం క్రియేట్ చేసినప్పుడు, వేరే రీజన్ లో కాదు. నెక్స్ట్ వచ్చి నిమిషం ఆగండి. ఓకే, సో ద ప్రొడక్షన్ డేటాబేస్ ఈజ్ 1 డేటా సెంటర్ DRC. చూడండి ప్రతాప్, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నేను డేటాబేస్ల గురించి మాట్లాడాలా, మీకు తప్ప ఎవరికి అర్థం కాదు వేరే వాళ్ళకి ఇలాంటి చెప్పాలంటే. దీనికి ఏంటంటే డిఫరెంట్, నేను నాకు చెప్పిన ఆన్సరే చెప్తున్నాను. మీకు ఏమేమి స్టోరేజ్ ఉందో అవగాహన ఉండాలా. మల్టీ ఏజీ DNA డేటాబేస్ అవగాహన ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చేయను, డేటాబేసెస్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను ఇది. ఓకే, నౌ క్వశ్చన్స్. నార్మల్ గా ప్రొడక్షన్ లో ఒక రీజియన్ లోనే అప్లై చేస్తారండి, డిఫరెంట్ రీజియన్స్ లో చేస్తారు? డబ్బులు ఉంటే 2 రీజన్ లో చేసుకోండి, డబ్బులు ఉంటే ఒక రీజన్ లో చేయాలి. ఓకే అండి. ఇప్పుడు రీజియన్ మొత్తం ఫెయిల్ అయింది అనుకోండి, ముంబై సపోజ్ ముంబై రీజియన్ లో చేసాము, రీజియన్ మొత్తం ఫెయిల్ అయిపోతే అట్లా అన్నప్పుడు కార్ లో పోతున్నారు, 4 టైర్లు ఒకేసారి పంచర్ అయితే ఏం చెప్తాను చెప్పండి, కర్మ అంతే. నార్మల్ అంటే అందుకని డిఫరెంట్ రీజియన్స్ లో కూడా అప్లై చేస్తారు ప్రొడక్షన్ లో. అగైన్ మీ దగ్గర డబ్బులు ఉండాలా. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇది ఎంతసేపు డౌన్ అవుతుంది అనే ఎంత ఓర్చుకోగలం అనే ఒక పాయింట్ ఉంటుందండి. అసలు మన అప్లికేషన్ డౌనే అవ్వకూడదు, ఎట్టి పరిస్థితిలో డౌన్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలా? ఆబ్వియస్ గా మల్టిపుల్, ఓకే, ఇండియాలో ఒక కాపీ, US లో ఒక కాపీ, UK ఒక కాపీ పెట్టుకోవాలి. ఓకే, అది ఎలా వస్తుందని మళ్ళీ మాట్లాడదాం ట్రాఫిక్. బట్ అలా పెట్టినప్పుడు మీ ఖర్చు పెరిగిపోతుంది. ఆ ఖర్చు భరించడానికి రెడీగా ఉన్నారా? దెన్ ఎస్,
సో కాబట్టి మీకు ఇబ్బంది లేదనమాట. కాదు నా అప్లికేషన్ ఒక 2 గంటలు నష్టం పోయినా పర్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం సో ఓకే ఫైన్ అని చెప్పి మనం ఒకే రీజన్ లో పెట్టుకో, ఎందుకంటే 2 అవర్స్ లో ఇంకో రీజన్ లో అప్ చేయొచ్చు దాన్ని. సో దాన్నే చాలా మంది ఏమని పిలుస్తారు బేసిక్ గా, ఆర్టీఓ అండ్ ఆర్పిఓ అంటారు. బేసిక్ గా ఇది చదివితే అర్థమవుతుంది. అట్ ద కరెంట్ మూమెంట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉంటే మీ బడ్జెట్ ఉందా, మీ అప్లికేషన్ కి బడ్జెట్ ఉంది అనుకుంటే డిఆర్ పెట్టుకోండి, లేకపోతే లేదు. ఓకే. VMware గురించి, VMware అంటే జస్ట్ ఓఎస్ టైప్ అండి, ఓఎస్ లాగానా, ఈక్వల్ టు ఓఎస్? అది హైపర్వైజర్, గూగుల్ చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి అవైలబిలిటీ జోన్స్ రీజన్స్ గురించి? సార్ సర్వర్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? క్వశ్చన్ వచ్చి అవైలబిలిటీ జోన్ గురించి, తర్వాత రీజన్ గురించి అండి. దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? సార్ నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు జోన్ కి ఇట్లా ముంబై రీజియన్ లో జోన్ కి కనెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఒక సర్వర్ లాంచ్ చేశాను, ఒక జోన్ లో ఇంకో సర్వర్ లాంచ్ చేశాను. సో ఒకటి కరెక్ట్ అయిపోతే ఇంకోటి దానికి సంబంధమే లేదు. బట్ ఇట్లా కనెక్షన్ ఉండటం వల్ల ఏంటి యూజ్ అనేది, ఒక జోన్ కి ఇంకో జోన్ కి కనెక్షన్ ఉండటం వల్ల ఏంటి యూజ్ అనేది నాకు చిన్న డౌట్. ఓకే, సో మీరు ఏం చేస్తారు, మీకు రేపొద్దున డేటాబేసెస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, డేటాబేసెస్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ ఏజీ డేటాబేస్ అని ఉంటుంది. అంటే మీకు 2 డేటాబేస్లు, ఒకటి వచ్చి ప్రైమరీ దీంట్లో రన్ అవుతూ ఉంటుంది, ఇంకోటి వచ్చి సెకండరీ దీంట్లో రన్ అవుతూ ఉంటుంది బై ద వే. సో ఒకవేళ ప్రైమరీ డౌన్ అయిపోతే సెకండరీ అప్ అవుతుంది ఆటోమేటిక్ గా. కానీ రెండింటి మధ్య డేటా కనెక్టివిటీ ఉండాలి కదా. ఇక్కడికి వచ్చి బయట నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ డేటా ఇక్కడికి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ రిప్లికేట్ అవుతుంది బై ద వే. అలా అవ్వాలంటే కనెక్టివిటీ ఉండాలి కదా బేసిక్ గా. సో కాబట్టి దీనికోసం ఉపయోగపడుతుంది. రెండోది మీరు అప్లికేషన్ లెవెల్లో మీరు ఏం చేస్తారు, నేను ఒక వెబ్ సర్వర్ ఇక్కడ, ఒక యాప్ సర్వర్ ఇక్కడ, ఒక డిబి సర్వర్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి హైపోథెటికల్ గా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవి 3 వేరే అవైలబిలిటీ జోన్స్ ఉన్నప్పుడు కనెక్టివిటీ లేకపోతే ఎలా పనిచేస్తాయండి? ఓకే, ఇలాగా కంపల్సరీ కనెక్టివిటీ ఉండాలి. ఓకే, ద రీజన్ ఎందుకు నేను ఈ విధంగా పోయి అవైలబిలిటీ జోన్స్ ఆ తర్వాత రీజన్స్ చెప్తున్నానంటే, బేసిక్ గా రేపొద్దున మీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో ఎంత చిన్న ఎన్వైరన్మెంట్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. బై ది వే, ఒక 3 tier అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి. 3 tier అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే, మీకు వెబ్, యాప్, డిబి అని 3 ఉంటాయి యాక్చువల్ గా. ఓకే, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డిబి సర్వర్స్ బై ది వే. సో నేనేమంటాను, మీకు వెబ్ సర్వర్స్ లో వెబ్ లేయర్ లో 3 సర్వర్స్ ఉంటాయి అనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు చూస్తే ఇలా ఒక 3 సర్వర్లు తీసుకోండి. అలాగే యాప్ సర్వర్స్ ఉంటాయి కదా, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి యాప్ సర్వర్లు కూడా 3, డిబి సర్వర్లు కూడా 3 ఉన్నాయి అనుకోండి. మనం ఏం చేస్తాం, అన్ని కూడా వేరే అవైలబిలిటీ జోన్స్. నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఇది వచ్చి మీకు చూసారనుకోండి వెబ్, సో తర్వాత వచ్చి ఇది యాప్, ఇది వచ్చి మీకు డేటాబేస్. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం అన్ని కూడా వేరే అవైలబిలిటీ జోన్లు డిస్ట్రిబ్యూట్ చేసి పెడతామండి. ఓకే, సో కాబట్టి అంటే సింపుల్ గా మీకు కనెక్టివిటీ లేదనుకోండి, అవైలబిలిటీ జోన్స్ మధ్య కనెక్టివిటీ లేదనుకోండి, ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇమాజిన్ ఇక్కడ మీ డేటాబేస్ వచ్చి నేనేమంటాను, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది యాక్చువల్ గా. ఇమాజిన్ ఈ 3 మధ్య కమ్యూనికేషన్ లేదనుకోండి, మీకేమైపోతుందంటే, మీ యాప్ సర్వర్స్, మీ అప్లికేషన్ సర్వర్ ఉంటాయి కదా, మీ అప్లికేషన్ సర్వర్లు ఇక్కడ ఒక 3 ఉంటాయి. అన్ఫార్చునేట్ గా మీకు ఏమైపోయిందంటే, ఇది డిలీట్ అయిపోయింది, ఇంకోటి డిలీట్ అయిపోయింది, ఇది మాత్రమే ఉంది. కానీ అవైలబిలిటీ జోన్ మధ్య కమ్యూనికేషన్ లేదనుకోండి, మీకు డేటాబేస్ కనెక్ట్ కాదు బై ది వే. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ AWS ఇంజనీర్స్ మీ అప్లికేషన్ అనేది అంటే ఎప్పుడు అప్లో రన్ అవుతూ ఉండాలా. దానికి బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేస్తాం, ఈ విధంగా మనం మన సర్వర్స్ అన్ని కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేసి పెడతాం బై ద వే. అది ఈ 3 సర్వర్లు, 3 వెబ్ సర్వర్లు, 3 అవైలబిలిటీ జోన్లో, 3 యాప్ సర్వర్లు, 3 అవైలబిలిటీ జోన్లో, 3 డిబి సర్వర్లు, 3 అవైలబిలిటీ జోన్లు. దానివల్ల ఏమవుతుంది, ఈవెన్ 2 అవైలబిలిటీ జోన్లు ఫెయిల్ అయిపోవడం కూడా జరిగింది అనుకోండి, మీ అప్లికేషన్ అనేది డౌన్ కాదు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్
3 ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీ లైఫ్ మొత్తం మీద ఈ రోజు దాకా 2 టైర్లు ఎప్పుడు పంచర్ అయ్యాయో ఆలోచించండి. ఎన్నిసార్లు అయినాయి? మీ బైక్ లో 2 టైర్లు ఒకేసారి పంచర్ ఎప్పుడు అయినాయి? అలాగే మీరు కారులో పోతున్నప్పుడు ఒకేసారి 2 టైర్లు ఎప్పుడు పంచర్ అయినాయి ఆలోచించండి. అది జరిగి ఉంటే ఒకేసారి